అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవత్ గారు రచించిన కొడుకు మనసు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం 9:30 సమయంలో ఆ ఇంటి ఇల్లాలు భద్రకాళిలా చిందులేస్తుంటే ఆ ఇంటి యజమాని పిల్లలతో సహా ఓ మూల నిలుచుని దిక్కులు చూస్తున్నాడు. మరో మూల ఓ ముసలి బక్క ప్రాణం బిక్కుబిక్కుమంటూ చూస్తుంది. ఇదిగో, చివరిసారిగా చెప్తున్నాను, ఇక ఊరుకునేది లేదు. ఆ వెధవ చూపులు మాని మీకు నేనెక్కవో మీ అమ్మెక్కవో తేల్చుకోండి. అది మీకు తల్లైతే కావచ్చు, కాని నాకేం కాదు. దానికి నేను అరవచాకరీ చెయ్యలేను. నా పిల్లలు దాని దగ్గరికి వెళ్లటం అస్సలు సహించలేను. అర్థమవుతుందా? తల్లి అని ప్రేమ కారిపోతుంటే దాన్నెక్కడో పడేసి నెలకింత డబ్బు పారేయండి. ఇంటి ఇల్లాలి కంచుకంఠం మారు మ్రోగిపోతుంది. అతను మెల్లగా నోరు విప్పాడు. అది కాదు శశి, అమ్మకు నేను తప్ప వేరు సంతానం లేదు. ఎక్కడికైనా పోతుంది చెప్పు? గయ్యమంది ఇల్లాలు. అదంతా నాకు అనవసరం. నా ఇంట్లో మాత్రం అది ఉండటానికి వీల్లేదంటే లేదు. ఇలాంటి ముసలాల కోసం ఏదో అనాథ శరణాలయాలంటూ ఉంటాయి కదా, అందులో పారేసి నెలకింతను పారేయండి. పీడ వదిలిపోతుంది. కోడలలా చెలరేగుతుంటే వృద్ధురాలైన అత్తగారు నిస్సహాయంగా నిలబడి కళ్ళనీరు కక్కుకుంటూ దిక్కులు చూస్తున్న కన్నకొడుకు కేసి చూసింది. అతను నెమ్మదిగా నోరు విప్పి నచ్చ చెబుతున్నట్టుగా అన్నాడు. అదే నీ తల్లైతే ఇలానే దిక్కులేందల్లా వదిలేస్తావా? ఆ మాటకు సుశీల ఒంటి కాలు మీద లేచింది. అంత కర్మ మా అమ్మకేం పట్టిందని? హాయిగా కాలు మీద కాలేసుకుని తినగలిగినంత ఆస్తి ఉంది. నేడకో ఇల్లుంది. ఇలా ఒకరి మీద పడి దేబరించుకొని తినాల్సినంత అవసరం ఆమెకేమిటి? ఇంకేమైనా అంటే 4 ఇళ్ళు వినేటట్టు యాగి చేస్తుందని అతనికి అనుభవపూర్వకంగా తెలుసు. అందుకని ఆమె నోటికి భయపడి అలాగే లేవే అనేసి తల్లివైపు చూడలేక అటువైపు తిరిగి గోడకేసి చూస్తూ, నీ బట్టలవి సర్దుకో, సాయంత్రం వెళ్దాం అంటూ గబగబా బయటికి నడిచాడు. కన్న కొడుకు మాట తుపాకీ తూటాలా తగిలింది కాబోలు. వృద్ధురాలి గుండె గుబేలుమంది. ధారాపాతంగా కారిపోతున్న కన్నీళ్లను కూడా తుడుచుకోవటం మరిచి బేలగా జాలిగా చూసింది కోడలకేసి. మూతి 3 వంకర్లు తిప్పుకుంటూ లోపలికి వెళ్లిపోయింది కోడలు. వృద్ధుల అనాథాశ్రమం ఎక్కడుందో ఓ మిత్రుని అడిగి తెలుసుకుని అక్కడికి వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని వెళ్లి బస్టాప్లో నిల్చున్నాడు. తీవ్రమైన వేసవి ఎండ మండిపోతుంది. బస్సు కోసం పడిగాపులు పడుతూ క్యూలో నించున్న వారందరికీ కాస్త ఎడంగా పోయి నించుని సిగరెట్ ముట్టించాడు. అతని మనసు వికలమై మెదడు మొద్దుబారినట్టయింది. బాబూ, ధర్మం. అతని ఆలోచనలు ఆగిపోయాయి. జీవం లేని చూపులతో ఎదురుగా చూశాడు. ముష్టిది, నల్లగా జిడ్డోడుతున్న మొహంతో, పీక్కుపోయిన దవడలు, లోతుకుపోయిన కళ్ళతో ఎముకల పోగులా ఉంది. ఆమె చంకల పసివాడు బోసి నవ్వులతో, ఆమె ఒంటి మీదున్న చిరుగుల చీర తన శరీరాన్ని దాచుకోలేకపోతున్న పిల్లాడికి ఎండ తగలకుండా చిరుగుల చెంగును వాడి తల మీదుగా కప్పింది. ఆమె మీద నుంచి చూపులు తిప్పుకొని పోమ్మా అన్నట్టు చెయ్యి ఆడించాడు. అది కదల్లేదు. మరింత దీనంగా దోసిలి చాపుతూ, ధర్మం చెయ్యి బాబు, పసికోన అల్లాడిపోతున్నాడు అంది. విసుక్కుంటూ జోబులోంచి 10 పైసలు బిళ్ళ తీసి పడేశాడు. భగవంతుడు చల్లగా చూడాలి అంటూ అక్కడి నుంచి కదిలింది. అటే చూస్తున్నాడు అతను. ఇచ్చినవారు ఇస్తున్నారు, ఇవ్వని వారు పోపమ్మని కసురుతున్నారు. పావుగంట గడిచాక అది ఆ పక్కనే ఉన్న ఐసు బండ దగ్గరికెళ్ళి ఓ ఐస్ ఫ్రూట్ కొని పిల్లాడికి అందించి నిట్టూరుస్తూ ఓ మూల నీడలో నిల్చుంది. పిల్లాడు ఐస్ ఫ్రూట్ చప్పరిస్తూ మహదానందంతో కేరింతలు కొడుతుంటే అది చూస్తున్న ఆమె కళ్లల్లో సంతృప్తితో కూడిన వింత వెలుగులు విరజిమ్మసాగాయి. అటువైపు పరిశీలనగా చూస్తున్న అతని మనసులో ఏదో ముల్లుగుచ్చుకున్నట్టయింది. అలాంటి వింత వెలుగులు, సంతృప్తి విదజల్లే కాంతి పుంజాలు తన పసితనంలో అమ్మ కళ్ళల్లో కూడా చూసేవాడు. తనకు ఇంకా జ్ఞాపకం ఉంది. ఊహ తెలుస్తూ ఉండంగానే తండ్రి పోయాడు. చిల్లిగవ్వ ఆస్తి లేని తల్లి నా అనేవారు లేక బ్రతుకు వీధిన పడి ఎన్నో కష్టనష్టాలు కోర్చి తనని మనిషిగా మలిచింది. తన స్కూల్ ఫైనల్ పూర్తి చేసేసరికి ఆమె రూపు మారిపోయింది. అందమైన ఆరోగ్యకరమైన శరీరం శిథిలమై అకాల వార్ధక్యం ముంచుకొచ్చి వంగిపోయింది. ఆ తల్లే గనక తన బాగు, తన సుఖం, తన సంతోషం తను చూసుకుని ఉంటే ఈనాడు తను ఎలా ఉండేవాడో ఊహించుకోవటానికి భయంగా ఉంది. కన్న కొడుకు సుఖ సంతోషాల కోసం, ఉన్నత స్థితి కోసం ఆ మాతృమూర్తి సర్వం త్యాగం చేసింది.
తనని ఇంత వాడిని చేసి తన నీడలో సేద తీరాలనుకుంటున్న సమయంలో ఆ త్యాగమూర్తికి తనేం చేయాలి అనుకుంటున్నాడు? ఎక్కడ ఓల్డేజ్ హోంలో వదిలేస్తే తన రుణం తీరిపోతుందా? ఆమె కడుపులోకి 4 మెతుకులు వెళితే సరా? ఈ వృద్ధాప్యంలో బీటల వారిని ఆమె మనసుపై ఆదరాభిమానాలు, ఆప్యాయతల సన్నని జల్లులు ఎవరు చిలకరిస్తారు? బస్సు హారన్కి ఉలిక్కిపడి ఆలోచనల నుండి తేరుకొని చూశాడు. అదే తను ఎక్కవలసిన సిటీ బస్సు. బస్సు కదిలింది. కాని అతను ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేదు. చెమ్మగిలిన కళ్లకు మసగ్గా కనిపిస్తున్న బస్సును చూస్తూ ఉండిపోయాడు. ఎండలో మాడిపోయిన ముఖంతో నిస్తేజంగా లోపలికొస్తున్న మొగుడికి ఎదురెళ్ళి అడిగింది సుశీల. ఆగండి, వెళ్ళిన పనేం చేసుకొచ్చారు? అనాథ శరణాలయం ఎక్కడుందో తెలుసుకొచ్చారా లేదా? ఆవిడ మూటాముల్లే సర్దుకొని కూర్చుంది. ఇక మీదే ఆలస్యం. ఎంత త్వరగా ఈ పీడ. ఆమె మాట పూర్తి కాలేదు. ఆమె ఊహించని రీతిలో ఫట్మని ఆమె దవడ పేలిపోయింది. ఒక్క క్షణం ఆమె చూపులో ఊహకందని అయోమయం. ఆ దెబ్బకు తేరుకోకముందే ఆమె చెంపలు బూరెల్లా పొంగాయి. ఒసే రాక్షసి, ఊరుకున్న కొద్దీ నెత్తికెక్కుతున్నాయి కళ్ళు. నా తల్లి, నా కోసం అష్ట కష్టాలు పడి పెంచిన తల్లిని ఎక్కడికి పంపేయమంటావే? ఎక్కడికి వెళ్ళదు. నా తల్లి ఇక్కడే మహారాణ్లా ఉంటుంది. నీకిష్టమైతే ఉండు, లేదా బయటికి నడు. ఏమిటండి? షటప్. మరో మాట బయటకొస్తే మెడపట్టి గంటేస్తాను. ఎక్కడికి పోతావో పో. జోబులోంచి డబ్బు తీసి ఆమె ముఖాన కొట్టాడు. ఊహించని అతని రౌద్రాకారాన్ని భయంగా చూస్తూ వెక్కుతూ అక్కడే చతికిలబడిపోయింది సుశీల, దిక్కుతోచిన దానిలా. అతను పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ తనకేసి విస్మయంగా విప్పారిన నేత్రాలతో చూస్తున్న తల్లి దగ్గరకు చేరుకుని ఆమె ఎదుట మోకాలిపై కూర్చొని ఆమె కళ్లల్లోకి చూశాడు ఆర్తిగా. ఆ మాతృమూర్తి కళ్లల్లో ప్రతిఫలించే చల్లని వెలుగుల కోసం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.